నిమిషాలు మీకు ఇచ్చానండి టైం. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడతాం. ఓకే, ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. కీర్తన్ గారు మాట్లాడండి. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అడిగారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5 లాగేస్తే ఆయన 18 మంది 17 మంది వస్తారు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. అంటే దీని అర్థం ఏంటి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని ఆయనే గతంలో అన్నప్పుడు, ఇప్పుడు మేమేందో కొత్తగా ఇష్యూని తీసుకొని వచ్చినట్టు, మేమేందో జగన్మోహన్ రెడ్డి గారి హక్కుల్ని కాలరాస్తున్నట్టు, మేమేదో ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ వ్యతిరేకంగా వీళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ ని మేము పెరికేసుకున్నట్టు లాగేసుకున్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయనే అన్నారు, వాళ్ళకి 23 వచ్చాయి, ఒక 5 లాక్కుంటే ఆ ప్రతిపక్ష హోదా పోతుంది, కానీ నేను అలా చేయలేదు అంటున్నాడు. ఇది ఆయన నోటి నుంచి వచ్చిన మాటలే కదా, మన నోటి నుంచి వచ్చిన మాటలు మేమేమన్నా మ్యానిపులేట్ చేసి చెప్తున్న మాటలు కదా. పోనీ యాజ్ పర్ లా అయినా మనం చూద్దాం సార్. ద లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ having not less than 1/10 seats of the total strength of the house is recognized as the leader of the opposition party in a house. ఇది యాజ్ పర్ లానే ఉంది కదా. దీంట్లో మేమేమో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి కక్షపూరితంగా మేము ఆయన హక్కుల్ని కాలు రాస్తూ ఎక్కడున్నాము అంటే, ఇది ఒకవేళ మేము తెలిసిన తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఆ మాటలు ఎందుకు అన్నాడు? నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ శేఖర్ రెడ్డి గారికి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇవ్వచ్చు కదా భయమేంటి, ఇవ్వచ్చు కదా భయమేంటంటే, ప్రజలు ఇచ్చే తీర్పు అండి. మీకు ప్రజలు 11 సీట్లు మీకు ఇచ్చారు. ప్రజల తీర్పుని కాదని మేము వాళ్ళు ఇచ్చిన తీర్పుని కాదని మేము ఎలా మీకు ప్రతిపక్ష హోదా ఇమ్మంటారు? అంటే మేము ప్రజల తీర్పుని పక్కన పెట్టమంటారా? అలాంటప్పుడు నిజంగానే ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చి మీకు 1/4 సీట్స్ 1/3 సీట్స్ వచ్చి ఉంటే మాకు సంబంధం లేదు కదా. ప్రజలు మీకున్న గుర్తింపుని బట్టి గౌరవాన్ని బట్టి మీరే అక్కడ కూర్చొని ఉంటారు. ఈ రోజు ప్రజల తీర్పుని మేము కాదనే ప్రసక్తిలో లేము. ప్రజలు ఎందుకు ఆ తీర్పు ఇచ్చారో రాష్ట్రం మొత్తం తెలుసు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఎలాంటి అరాచకాలు జరిగి ఎంత అన్యాయంగా పరిపాలన చేశారో తెలుసు. కాబట్టి వాళ్ళ హక్కుని మీరు కాలరాస్తారనే భయంతోనే వాళ్ళ సీట్లు మీకు ఇచ్చారు. సో మేము దాన్ని మార్చి ప్రజల తీర్పుని వ్యతిరేకంగా ఏ కూటమి ప్రభుత్వం కానీ ఎవరు కానీ పని చేయలేరు. సో మీరు ఈ 5 years ఎవరైతే 11 మంది మీ తరపున ఉన్నారో వాళ్ళ పక్షాన మీరు వచ్చి మాట్లాడతారంటే మాట్లాడచ్చు, ఆ రైట్ మీకుంది. కానీ ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ మీకు మాట్లాడాలని కాదు, పోట్లాడాలనుకుంటున్నారు అసెంబ్లీకి వచ్చి. దట్స్ ద మెయిన్ ఇంటెన్షన్. అది మీకు వర్కౌట్ అవ్వదు కాబట్టి మీరు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంతసేపు గించుకుంటున్న శేఖర్ రెడ్డి గారిది ఒక వీడియో పెడతాను సార్ నేను. ఆ ఒక్క వర్డ్ అంటే వద్దులండి, గింజుకోవడం అనే వర్డ్స్ కొంచెం అంటే మాట్లాడదు, చూసి మాట్లాడాలి ప్లీజ్. నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అర్హుడైతే నేడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నాడు నేతాజీకి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సైన్యం అండగా ఉంటే, నేడు జగన్మోహన్ రెడ్డి గారికి అశేష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఒక సైన్యంగా నిలబడ్డారు. ఖచ్చితంగా ఉన్నాం. అలాంటి నియర్లీ 1 minute ఉంది సార్ సార్ మాట్లాడిన వీడియో. బట్ కనీసం అక్కడ ఆయన 15 to 20 minutes కూడా అసెంబ్లీలో లేదు సార్. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మొత్తం ఎలివేషన్ చూస్తే సార్ది దగ్గర చాలా పెద్ద వీడియో చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, అలా మాట్లాడేస్తాడు, ఇలా మాట్లాడేస్తాడు, యావత్ రాష్ట్రం కాదు దేశం ఎలివేషన్ ఇచ్చారు. కానీ ఈయన మాటలు కనీసం ఆయన కన్సిడర్ చేసుకుని ప్రజల పక్షాన ఒక 10-15 నిమిషాలు కూడా కూర్చోలేకపోయారు సార్. ఇటువంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి, అంటే ఐ మీన్ సోనియా గాంధీని గడగడలాడించిన జగన్మోహన్ రెడ్డి గారు అనే ఎలివేషన్ కి నిన్న ఆయన చేసిన పనికి ఎక్కడైనా సంబంధం ఉందా? నిజంగా మెడపట్టి తోసేసినా వెళ్ళకూడదు సార్. నాకు 11 సీట్లు ఇచ్చారు, 11 కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు నన్ను నమ్మారు, నా ప్రభుత్వాన్ని నమ్మారు. సో నేను మాట్లాడదాం. నిజంగా నీకు ప్రజల పక్షాన నిలబడి పోరాడే శక్తి సామర్థ్యాలు ఉంటే అక్కడ నీకు టైం ఇవ్వకపోయినా ఇంకొకటి నేను అవమానించిన నువ్వు ప్రజల పక్షాన నిలబడాలి, ఫైట్ చేయాల్సిందే. ఇక్కడ వ్యక్తిగత స్వార్థాలు తప్ప జస్ట్ అలా అటెండ్ అయ్యి వెళ్ళిపోతే డిస్క్వాలిఫై కాకుండా ఉంటామన్న ఇంటెన్షన్ తో వచ్చి చేసే స్ట్రాటజీలు తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకించి ప్రజల మీద కానీ ఇంకోటి ఏమీ లేదు. అండ్ ఇంకోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారా? ఎక్సలెంట్ సార్, నా భూతం నా భవిష్యత్ సార్. ఇట్లాంటి కామెంట్స్ అన్ని వైఎస్ఆర్సీపీ వాటి దగ్గర వింటుంటే, సాక్షి పేపర్ కి పరోక్షంగా కట్టిన 200 రూపాయలు వాలంటీర్స్ నుంచి ఇచ్చింది ఎవరి కోసం సార్? అది ప్రజాధనం కాదా? మా ప్రైవేట్ ఆర్మీ వాలంటీర్స్ అని చెప్పి వాలంటీర్ వ్యవస్థని ప్రజాధనంతో మీరు మెయింటైన్ చేయలేదా? అంటే మీ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం వాలంటీర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి ప్రజాధనాన్ని ఇచ్చి మళ్ళీ మీ పేపర్ సాక్షికి 200 రూపీస్ ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇస్తూ, అంటే ఇదంతా ఏంటండి? మళ్ళీ దీనికి ఒక యాడ్స్, ఇదంతా ప్రజాధనం కాదా? మళ్ళీ దీని ఎలివేషన్ ఒక రంగులు, అది ప్రజాధనం కాదా? అంటే ఇవంతా ప్రజాధనం కాదు, ఇదంతా ప్రజాధనం వేస్టేజ్ కాదు.
కేవలం పవన్ కళ్యాణ్ గారు కుటుంబ ప్రభుత్వం చేస్తేనే ప్రజలకు వేస్ట్ చేసినట్టు డబ్బులు. సార్ శేఖర్ రెడ్డి గారు, మీరు మర్యాద సంస్కారం అని మాట్లాడేటప్పుడు ఒక్కసారి మన 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 గత ప్రభుత్వంలో రోజా గారు ఎలాంటి మాటలు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు, అంబటి గారు ఎలా మాట్లాడారు, కొడాలి నాని గారు ఎలా మాట్లాడారు, లకారం బూతు లేకుండా మాట్లాడిన మన మంత్రులు ఎవరైనా ఉన్నారా? ఒకసారి మీరు రీచెక్ చేసుకొని వస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఓకే, యా. బండారు వంశీకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. రియాక్ట్